హాయ్ అండి. మనం డీలిమిటేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీడియో కూడా చేసుకున్నాం. అది చూడండి, మీరు ఇంకా క్లారిటీగా ఉంటుంది. కానీ రీసెంట్‌గా మనం కొంతమంది మేధావులు కావచ్చు, లేకుంటే కొంతమంది అయితే మాట్లాడడం చూసాం మనమైతే. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే జేపీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాజీ ఐపీఎస్లు, మాజీ ఐఏఎస్ అధికారులు వీళ్ళు. వీళ్ళైతే కొన్ని చెప్పుకొచ్చారు. చట్టంలో ఏముంది, ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అనేది. డీలిమిటేషన్ వచ్చేసి జనాభా ప్రాతిపదికన చేయకూడదని అయితే వీళ్ళు కూడా చెప్తున్నారు. ఈ జనాభా ప్రాతిపదికన నేను కూడా చెప్పాను కదా, జనాభా ప్రాతిపదికన చేస్తే ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఉన్న ఏదైతే 5 రాష్ట్రాలు ఉన్నాయో సేమ్ అని ఉంటాయి, లేకుంటే ఇంకా తగ్గచ్చు కూడా. మనం ఏం చేయలేం దానికి. మీరు అమిత్ షా చెప్పే ప్రకారం అయితే తగ్గవని చెబుతున్నాడు. అంటే మనకైతే పెరగవని అర్థం. అంటే తగ్గవంటున్నాడు కానీ పెరుగుతాయని చెప్పట్లేదు ఆయన. అక్కడే ఏదో ఉంది మతలబు. ఎందుకంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, 129 సీట్లే ఉన్నట్టున్నాయి. 128 సీట్లు ఉన్నట్టున్నాయి సౌత్ ఇండియా వరకు, 5 రాష్ట్రాలు కలిపి ఎంపీ సీట్లు. అవి 129 కాకుండా మీకు అదే 129 ఉన్నాయనుకోండి, మీకు మొత్తం 890 సీట్లు, 900 సీట్లకు అవుతున్నట్టున్నాయి మొత్తం ఓవరాల్ చూసుకుంటే. లేకుంటే 700, ఎందుకంటే అది కెపాసిటీ మీకు పార్లమెంట్ కెపాసిటీ వచ్చి 890 అంత చేసినట్టున్నారు కొత్తగా కట్టిన పార్లమెంటు. కాబట్టి అంతకన్నా పెంచాలనిపిస్తుంది. నాకు తెలిసి 750 నుంచి 850 మధ్యలో అయితే మీకైతే సీట్లు అయితే ఉండబోతున్నాయి అయితే అర్థమవుతుంది మనకైతే. మరి ఇన్ని సీట్లు పెరుగుతున్నప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఎన్ని పెరుగుతాయి? కనీసం ఒక 200 పెరుగుతాయా? తెలియదు మనకి. అది మరి ఎంత పెరుగుతుందో తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా మీకు బీహార్లో ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి, మీకు యూపీలో ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా డబల్ ట్రిపుల్ కాబోతున్నాయి. ఎందుకంటే జనాభా ఇక్కడ ఎక్కువ పెరిగింది కాబట్టి. సౌత్ ఇండియాలో జనాభా కంట్రోల్ అనేది జరిగింది. అప్పుడు ఏదో చెప్పాం కదా, జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, కుటుంబ నియంత్రణ జరగాలనేది అప్పుడు ఏదైతే చెప్పుకున్నారో, 2 బిడ్డలే కానండి, 3 నలుగురు కనొద్దని అయితే చెప్పారు. అప్పుడు ఎక్కువగా సౌత్ ఇండియాని ఎక్కువ దీనిలో పాత్ర అనేది కీలక పాత్ర పోషించింది. నార్త్ ఇండియాలో దీన్ని పెద్దగా ఫాలో కాలేదు. మిగతా సౌత్ ఇండియాలో ఫాలో చేసే విధంగా అయితే అక్కడ చేయలేదు. దాని కారణంగా అయితే అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో విపరీతంగా జనాభా అయితే తగ్గింది. దాని కారణంగా ఈరోజు జనాభా ప్రాతిపదికన మేము అంటే ఎంపీ సీట్లు పెంచుతామంటే నార్త్ ఇండియాకి అసలు హ్యూజ్ వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. నేను చెప్పిన ప్రాతిపదిక అంటే ఏం లేదు. మనకు వచ్చేసి 23.75 అంతా ఉంది పర్సంటేజ్ ఇప్పుడున్న ఎంపీ సీట్లు. మీకు 800 పెరగని, 900 పెరగని, దానికి తగ్గట్టే ఉండాలి. అప్పుడు మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఆంధ్రప్రదేశ్లో సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో సీట్లు పెరుగుతాయి, తమిళనాడు, కేరళ అన్ని చోట్ల అయితే సీట్లు అయితే పెరుగుతాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 25 సంవత్సరాలు చేయడానికి లేదు, 2040, 50 తర్వాత చూసుకుందాం అని చెప్తే అది సిల్లీగా ఉంటుంది. ఇంకా పెంచుకోకుండా ఏం చేస్తాం? ఇంత జనాభా పెరిగినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది కదా, కొత్త రక్తానికి అవకాశం ఇస్తే ఇంకా ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సీట్లు పెరిగే కొద్దీ కాంపిటీషన్ పెరిగిద్ది. ఇప్పుడు బీజేపీ 3వ సారి వరుసగా గెలవడం చూసాం. ఇలానే ఉందనుకోండి, 4వ సారి 5వ సారి ఇంకా అసలుకి మీకు ఇంకా వేరే పార్టీలకి ఛాన్సే లేకుండా పోతుంది. కాబట్టి సీట్లు పెరిగితే చూద్దాం, ఇంకా బెస్ట్ అవకాశాలు అయితే వస్తాయి మీకు. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, యంగ్ జనరేషన్కి అయితే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను అనుకోవడం ఏంటంటే, ఏదైతే ఈ డీలిమిటేషన్లో ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి చాలా, కొంతమంది చెప్పేది ఏంటంటే సౌత్ ఇండియా నుంచి చాలా ఎక్కువగా దేశానికి అయితే సంపద వెళ్తుందని చెప్తున్నారు. ఆ సంపద ప్రకారం అయితే సీట్లు కేటాయించని కూడా చెప్తున్నారు. అది కూడా కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఏ రాష్ట్రం నుంచి ఎంత సంపద వస్తుందో దాన్ని బట్టి మీరు సీట్లు కేటాయించమని కొంతమంది చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ నాకు తెలిసి ఈ గొడవంతా ఉండకూడదు అనుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఇంత పర్సంటేజ్ కింద పెంచండి. ఎందుకంటే అలా ఉన్న సీట్ల ప్రకారం 10%, 20% పెంచండి. అంతేగాని అది కూడా ఒక మంచి సొల్యూషన్ అనిపిస్తుంది నాకైతే, నేను అనుకోవటం. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా గొడవ చేయదు. జనాభా ప్రాతిపదికన పోతే మటుకు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి టోటల్గా మీకు నార్త్ ఇండియాలో చాలా హెవీ సీట్లు అయితే పెరిగిపోతాయి. 1/3 అక్కడే ఉండిపోతాయి. కాబట్టి 1/3 చాలా కష్టమైపోతుంది. చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఈ డీలిమిటేషన్ అయితే చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు, నష్టం జరుగుతుంది సౌత్ ఇండియాకి. నా సొల్యూషన్ చెప్పినది ఆల్రెడీ ఇదే. ప్రస్తుతం ఇప్పుడు 23.75% ఉంది. ఆ పర్సంటేజ్ తగ్గకుండా మీరు 900 సీట్లు పెంచారంటే 23.75% మన సౌత్ ఇండియాలో పెరగాలి సీట్లు, అంతే ఉండాలి. ఆ రకంగా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. దీని గురించి అయితే చాలా చర్చలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో మరి ఏం డిసైడ్ చేస్తుందో చూద్దాం. ప్రస్తుతానికి బీజేపీ లేకుంటే సైలెంట్గా వదిలేస్తుందా ప్రతిపక్షాలు అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఐఎన్డీ కూటమికి సంబంధించిన కొంతమంది అయితే దీని గురించి లేవనెత్తారు. కాబట్టి మరి వాళ్ళకి తలొగ్గి 2050కి పోస్ట్పోన్ చేస్తుందా, లేకుంటే 2026లో డీలిమిటేషన్ చేస్తారా చూద్దాం. దగ్గరే పడింది కదా, టైం దగ్గర ఉంది కాబట్టి 1 ఇయర్లో చేయాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దో.